hello, welcome and welcome back to my channel. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నా. గైస్, ఈ మధ్య బ్లాగ్స్ అయితే అస్సలు రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా అయితే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్, లాస్ట్ 2 weeks బ్యాక్ అయితే నేను మిస్టర్ డిఐవైకి వెళ్ళినప్పుడు ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టాను అనమాట. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా రెగ్యులర్ గా ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా సరే, ఏదో ఒక షార్ట్ రూపంగా అయితే నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గైస్ ఒకసారి నా షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనలీ ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట. నేను మీషోలో ఒక సారీ అయితే తీసుకున్నాను. ఆ సారీ నేను ఎలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను, దానికి బడ్జెట్ ఎంత అయింది, అది లుక్ ఎలా వచ్చింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా గ్యాప్ తర్వాత ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను మీతో షేర్ చేసుకోవడం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫైనలీ ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అన్నమాట. ఇది లెహెంగా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఈ సారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. జస్ట్ అండర్ బడ్జెట్ 600 to 700 బిలియన్ లో పడింది అంతే. బట్ అంత తక్కువ ఖరీదులో తీసుకున్నా సరే లుక్ అయితే మెస్పరైజ్ అయిపోయాను అనమాట. ఈ లెహెంగా మొత్తానికి అలా చిక్కు పడేలా చేసింది ఈ ఓని యొక్క స్పెషాలిటీ చెప్పాలంటే నాకు అసలు వర్డ్సే లేవు. నాకు చాలా 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 ఇష్టపడి అయితే నేను తీసుకున్నాను. సో లేట్ చేయకుండా లెహంగా చూసేస్తూ మిగతా విషయాలు మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ అయితే బాటమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి బాటమ్. చక్కగా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టించుకున్నాను. మొత్తం 5-6 మీటర్స్ సారీ అటాచ్డ్ బ్లౌజ్ అనమాట. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్నే. దాన్ని కట్ చేయించి బ్లౌజ్ గానే కుట్టించేసాను. బయట చెంగును మాత్రం కట్ చేయించేసాను. సో మిగతా క్లాత్ అంతా కూడా స్కర్ట్ కి యూజ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా మంచి ఫిల్ వస్తుంది లంగా మాత్రం. మొత్తం బాటమ్ అన్నమాట. కింద ఇట్లా పింక్ షేడ్ లో వచ్చేసింది. బార్డర్ అయితే ఆల్మోస్ట్ 8 inches వరకు ఉంటుంది ఈ బార్డరే. మొత్తం చెక్స్ ప్యాటర్న్, మంచి వింటేజ్ లుక్ ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడైతే వింటేజ్ లుక్ మంచి ట్రెండ్ అవుతుంది కదా. సో దాన్ని గుర్తు పెట్టుకొని ఈ లెహంగా అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అన్నమాట. బట్ బయట చూడటానికి మాత్రం పింక్ లాగా కనిపిస్తుంది. వీడియోలో ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నట్టుంది. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. మంచి బాటమ్, చక్కగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లాగా మొత్తం కూడా ఫ్రిల్స్ అయితే పెట్టించాను. వెస్ట్ సైడ్ కూడా ఇట్లా ఎలాస్టిక్ అయితే యూజ్ చేశాను. దీనికి కూడా మంచిగా బార్డర్ వేయించి స్టిచ్చింగ్ అయితే చేశాను. స్టిచ్చింగ్ మొత్తం కూడా మా సిస్టరే స్టిచ్చింగ్ అనమాట. అండ్ బ్లౌజ్ మాత్రం నేను బయట అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఎందుకో మా అక్కకి నాకు బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. మాకు ఎప్పుడు ఉన్నదే. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. మంచిగా ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మంచి ఎల్బో హ్యాండ్స్, చిన్నగా బార్డర్ అయితే లేస్ బార్డర్ లా తిప్పారు. బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా క్లాత్ తోనే టాజల్స్ అయితే పెట్టించాను అనమాట. ఇంకా కింద హ్యాంగింగ్స్ అట్లా ఏం యూజ్ చేయలేదు. సింపుల్ గా కుట్టించుకున్నాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి ఓని ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను లెహెంగాకి మొత్తం కూడా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి దీన్ని ఇంకొంచెం బాగా కనిపించడానికి విత్ ఎల్లో కూడా మిక్స్డ్ లో, నేను అసలు అనుకోలేదు నాకు ఓని దొరుకుతుంది ఇట్లా అని. ఎల్లో కూడా మిక్స్డ్ లో వచ్చేసింది అనమాట. ఓని ప్యాటర్న్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. లంగా బ్లౌజ్ దాన్ని ఎలివేట్ చేసింది ఈ ఒక్క ఓని మాత్రమే. పక్కన ఫొటోస్ కూడా మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టైప్ ప్యాటర్న్ లో మీకు ఓని దొరికినట్టయితే మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి. ఈ లెహెంగా మంచి వింటేజ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఓని చూసారు ఎంత బాగుందో. నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఈ ఓని. ఇది నా కలర్ కి ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఈ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ మంచిగా ఎల్లో అయితే మంచి బ్రైట్నెస్ ఇచ్చేస్తుంది లెహెంగా మొత్తం కూడా. అండ్ లంగాకి జాకెట్ కి కలిపి బయట నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను కాబట్టి బ్లౌజ్ కూడా టోటల్ నాకు 1000 రూపీస్ లో అయిపోయింది. నేను షాప్ కి వెళ్ళినప్పుడు నార్మల్ గా ఓనీస్ చూపించమంటే నార్మల్ గా బడ్జెట్ రేంజ్ లో చూపించింది.
బట్ అలా కాదు, ఇంకొన్ని తీయండి ఇంకొన్ని తీయండి అన్నాను. అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక లుక్ ఇచ్చింది అనమాట. నేను తీసుకోలేనేమో అంత బడ్జెట్ రేంజ్ లో అని అనుకుంది. నేను నా సిస్టర్ వెళ్ళాం అనమాట. సో అక్కడ నేను ఏదైతే తీసుకోవాలని అనుకున్నానో ఆ ప్యాటర్న్ దొరికే వరకు నేను ఓణీలు తీయమనే చెప్పాను. తీయమని చెప్తే లాస్ట్ లో ఈ ఓణి చూసాను అనమాట. చూసి ఈ మోడల్ తీయండి అన్నా. తీయండి అన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మీరంత పెట్టుకోలేరండి అంత బడ్జెట్ అని అనగానే ఎక్కడో ఒక టైప్ ఆఫ్ థింకింగ్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ గట్టి కొట్టింది అనమాట. చచ్చినట్టు అదే తిగి నేను అదే తీసుకుంటాను, నువ్వు తీ బయటికి అన్ని రేంజ్ లోకి వెళ్ళిపోయాను అనమాట. మా అక్క అయితే అస్సలు ఊరుకోలేదు. ఆ ఓనియే తీసుకో, మంచిగా మంచి కాంబినేషన్ లో దొరికింది నీకు అన్నది. సో ఫైనల్ గా నేను అదే ఓని దాని ముందే తీసుకొని, ఎప్పుడు కస్టమర్స్ ని డిస్కరేజ్ చేసే మాటలు ఎవరైనా మాట్లాడడం అట్లా అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. అది ఏదైతే వద్దందో అదే తీసుకుంటేలా ఉండాలి. ఆ రేంజ్ లో ఉంటే అవతలోడికి నోరు మూయించినట్టే. అది ఈ ఒక్క విషయం అనే కాదు, ఏ విషయం అయినా సరే అక్కడే ఏదైతే అక్కడ మనం తక్కువ చేస్తారో అక్కడే హెచ్చించబడాలన్నమాట. ఇట్స్ టూ 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 సాఫ్ట్. అంటే కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ మొత్తం ఇదే టైప్ లో సారీ అయితే నేను తీసుకుందాం అని అనుకుంటున్నా. చూద్దాం నాకు దొరుకుతుందా లేదా అనేసి. మీకు ఎవరికైనా సేలర్ దగ్గర ఏవైనా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం తప్పనిసరిగా ఈ లెహంగా అయితే ట్రై చేయండి. మంచి వింటేజ్ లుక్ అండ్ పార్టీ వేర్ లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది, లో బడ్జెట్ లో అన్నమాట. అండ్ ఫైనల్ గా ఇది ఓని యొక్క ప్రైస్ వచ్చేసి నాకు 1600 పడింది. గైస్ ఫైనల్ గా ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. మీకు ఎవరికైనా లింక్ కావాలి అంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఓనీ లింక్ కాదు, ఓనీ బయటనే నేను పర్చేస్ చేశాను. సారీ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తెలుసు కదా, ఒకసారి నా పాత వీడియో చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇంకుంటాను మరి. బాయ్ బాయ్.